పట్నంలో రోడ్లపై తిరుగుతున్న పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకింది. పట్నంలోని వీక్లీ మార్కెట్, శివాలయం, పాంచ్ రాస్తా ఏరియాలో సంచరిస్తున్న ఆవులు, లేగదూడలు వైరస్ బారిన పడ్డాయి. ఆవులు ఒకే చోట ఉండే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల వైరస్ను బారిన పడిన పశువులను గుర్తించి వాటికి నివారణ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వీక్లీ మార్కెట్, రామ్ మందిర్ ఏరియాలో సంచరిస్తున్న ఆవులకు లంపీ స్కిన్ వ్యాధి ఉన్నట్లు గుర్తించామని మండల పశు వైద్యాధికారి డాక్టర్ రవికిరణ్ తెలిపారు. అయితే వ్యాధి ఉన్న ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా, మరికొన్ని ఆవులకు సోకకుండా ముందస్తుగా ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా తెలిపారు. ఇంకా చాలా ఆవులకు వ్యాధి ఉన్నట్లుగా పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వ్యాధిని బారిన పడ్డ ఆవులను పశు వైద్య అధికారులు, మున్సిపల్ అధికారులు వాటిని గుర్తించి వ్యాక్సిన్ ఇచ్చేటట్లుగా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి పట్టణవాసులు డిమాండ్ చేశారు. అయితే పాంచ్ చౌరస్తా ఏరియాలో అనుమానించిన పశువులు ఉన్నవి, వాటికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నాము. దాంతోపాటు మిగతా రాని వాటికి పశువులు ఉన్నాయి కదా, వాటికైతే వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కొన్ని పశువులు అనుమానాస్పదంగా అనిపించినవి, వాటికైతే ట్రీట్మెంట్ చేస్తున్నాము. మిగతా వాటికైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇది మనుషులు ఆందోళన గురి కావాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది జునోటిక్ కాదు, అంటే పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధి అయితే కాదు. కాకపోతే వీటికైతే మాత్రం ఎక్కడైనా మీకు పశువులు అనిపించిన, వీధి పశువులు కొన్ని ఉంటాయి కదా, అవి అనిపించినా కూడా మాకు సమాచారం ఇస్తే వాటికి ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇస్తాం. నార్మల్గా గేదెలకు కానీ వచ్చే అవకాశాలు వస్తుంది, కానీ చాలా తక్కువ, అరుదుగా వస్తుంటుంది. వాటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీటి నుంచి పశువుల నుంచి మనుషులకైతే రాదు. ఇది ఇంతవరకు అయితే ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆవులు ఉంటాయో, ఆవులున్న వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక వ్యాక్సిన్ ఉంటుంది. యాక్చువల్గా దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఏంటంటే గోట్ పాక్స్ అనే వ్యాక్సిన్ ఉంటుంది. ఆ గోట్ పాక్స్ అనే వ్యాక్సిన్ ఈ LSD అంటే లంపీ స్కిన్ డిసీజ్ సంబంధించిన, తెలుగులో ఏమంటారంటే ముద్ద చర్మ వ్యాధి అంటారు. ఈ వ్యాధికి బాగా పనిచేస్తుంది అనమాట. ఈ లంపీ స్కిన్ డిసీజ్కి గోట్ పాక్స్ వ్యాక్సిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వేస్తున్నాము వ్యాక్సిన్. ఎవ్రీ ఇయర్ వేస్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వేస్తున్నాము. అంతకుముందు ఏంటంటే అరుదుగా ఎక్కడైతే ప్రాబ్లం ఉండేదో అక్కడ వేసినాము. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం ఆల్మోస్ట్ 100% పాపులేషన్ కవర్ చేసాము. కాకపోతే కొత్తగా జన్మించినవి ఉంటాయి కదా, కొత్తగా పుట్టిన వాటికి కానీ, లేదంటే అప్పుడు 3 months లోపల ఉన్న యానిమల్స్కి కానీ అప్పుడు వేయలేం కదా. ఇంకొకటి ఏంటంటే కొత్తగా రీసెంట్గా పుట్టిన పశువులు ఉంటాయి కదా, వాటికైతే వ్యాక్సిన్ వేయలేం కాబట్టి వాటికి వచ్చే అవకాశాలు ఉంది. సో ఏమన్నా ఉన్నా కూడా, యానిమల్స్కున్నా కూడా మీరు అందరూ వ్యాక్సిన్ వేయించుకొని ఉపయోగించుకోగలరు ఈ అవకాశాన్ని. ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకు లంపీ వైరస్ అనే వ్యాధి వచ్చింది. అప్పుడు మున్సిపల్ అధికారులు మరియు పశు సంవర్ధక శాఖ అధికారుల సహకారంతో టీకాలు, వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అదే రకమైన వ్యాధి రావడం వల్ల కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులు మరియు పశు సంవర్ధక శాఖ అధికారులు కలిపి దీనిపై టీకాలు ఇవ్వడం